హాయ్ అండి. వెల్కమ్ టు ఇండియన్ రంగోలీ 456. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. క్యాన్సర్పై అవగాహన పెంచడం, నివారణ మార్గాలు తెలియజేయడం, తొందరగా గుర్తించడం మరియు సరైన చికిత్సకు ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం. క్యాన్సర్ కారణాలు, లక్షణాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తొందరగా పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేయడానికి, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, పొగాకుకు, మద్యపానానికి దూరంగా ఉండడం ఇలాంటి వాటికి గల ప్రాముఖ్యతను సూచిస్తూ క్యాన్సర్ బాధితులకు మానసికంగా, సామాజికంగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ క్యాన్సర్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. క్యాన్సర్ అనేది ఒక వ్యాధి మాత్రమే కాదు, అది మన కుటుంబాలపై, సమాజంపై ప్రభావం చూపే ఒక పెద్ద సవాలు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది క్యాన్సర్ వల్ల బాధపడుతున్నారు. అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే క్యాన్సర్ను నివారించవచ్చు. తొందరగా గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. క్యాన్సర్పై పోరాటంలో మనమందరం భాగస్వాములమే. క్యాన్సర్ను నివారించవచ్చు. తొందరగా గుర్తిస్తే జీవితం కాపాడుకోవచ్చు. టీకాలు క్యాన్సర్ను అడ్డుకుంటాయి. హెచ్పివి టీకా గర్భాశయ క్యాన్సర్ నివారణకు, అలాగే హెపటైటిస్ బి టీకా కాలేయ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయి. టీకాలు వేయించుకొని జీవితాన్ని కాపాడుకుందాం. టీకాలు వేయించుకోవడం అనేది మన ఆరోగ్యానికి ఒక రక్షణ కవచం లాంటిది. ఇది ముఖ్యంగా పిల్లలు, యువతకు ఎంతో అవసరం. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ హెచ్పివి టీకా గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి వేసే అత్యంత ముఖ్యమైన టీకా. సాధారణంగా 9 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు, అమ్మాయిలు తీసుకోవచ్చు. 9-14 ఏళ్ల మధ్య తీసుకుంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. అబ్బాయిలు కూడా తీసుకోవడం మంచిది. ఇది వైరస్ని వ్యాప్తిని తగ్గిస్తుంది. అయితే గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం హెచ్పివి వ్యాక్సిన్ను ప్రోత్సహిస్తోంది. ఇది ఇంకా పూర్తిగా దేశవ్యాప్తంగా ఉచితంగా అందుబాటులో లేదు. ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ప్రభుత్వం కూడా మొదటగా బాలికలకు ఉచితంగా హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంది. క్యాన్సర్ అనేది శరీరంలోని కొన్ని కణాలు అనియంత్రితంగా అభివృద్ధి చెంది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణం పొగాకు వాడకం, దీర్ఘకాలిక మద్యం సేవించడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం మరియు వాయు కాలుష్యానికి గురి కావడం క్యాన్సర్కు ప్రమాద కారకాలు. అనేక రకాల క్యాన్సర్లను నివారించలేకపోయినా కొంతమంది ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్నప్పటికీ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అవుతుంది. అయితే క్యాన్సర్ ప్రమాదాన్ని కొన్ని విధాలుగా తగ్గించవచ్చు. అదేంటంటే తాజా పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, అలాగే ఎర్రగా ఉండే మాంసం తీసుకోకుండా ఉండడం, ధూమపానం, మద్యపానం మానేయడం, మన దినచర్యలో శారీరక శ్రమను చేర్చుకోవడం, సూర్యకాంతికి ఎక్కువసేపు గురి కాకుండా ఉండడం, క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు వెళ్ళడం. క్యాన్సర్ అనేది శరీరంలో సాధారణ కణాల సమూహంలో మార్పులు, అనియంత్రిత అసాధారణ పెరుగుదలకు దారితీసి కణితి అని పిలువబడే ముద్దను ఏర్పరుస్తున్నప్పుడు సంభవించే వ్యాధి. చికిత్స చేయకుండా వదిలేస్తే కణితులు పెరిగి చుట్టుపక్కల ఉన్న సాధారణ కణజాలంలోకి లేదా రక్త ప్రవాహం మరియు ఇతర శోషరస వ్యవస్థల ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఇది జీర్ణ, నాడీ మరియు ప్రసరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. శరీర పనితీరును ప్రభావితం చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది. క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే జీవన అవకాశాలు 70-90% వరకు ఉంటాయి. అయినప్పటికీ అవగాహన లేకపోవడం వల్ల చాలామంది చివరి దశలోనే ఆసుపత్రులకు వెళ్ళడం జరుగుతుంది. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో నిరంతరం అవగాహన అవసరం. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.